జ్యోతిషం చెప్తామంటూ ఒంటరి మహిళలను మచ్చిక చేసుకుని లొంగబర్చుకుని మహిళలకు మాయమాటలతో నమ్మించి మోసం చేసిన యువకుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గురువారం రోజున మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా వారిని నమ్మించి మోసం చేసే జ్యోతిష్యుడు ఈయన. స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వ్యక్తి జ్యోతిషం చెప్తామంటూ తిరుగుతూ ఒంటరి మహిళలను పరిచయం చేసుకుని మాయమాటలు చెప్పి పూజా కార్యక్రమాలు చేసి వారికి మత్తు ఇచ్చి లొంగబర్చుకునేవారని తెలిపారు. తర్వాత వీడియో చూపించి డబ్బులు తీసుకునేవారని చెప్పారు. వ్యక్తి దగ్గర యాపిల్ మొబైల్, బైక్, పంచాంగం పుస్తకం, చంద్రకోల్ గోల్డ్ పేపర్స్, కళ్ళకు కట్టే గజ్జెలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి ఎక్కువగా మెదక్, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలో ఎక్కువగా మోసపోయారని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మాకు మా ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా, తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా ఈ విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము. ఆయన పేరు బొమ్మెల బాపు స్వామి ఎలియాస్ శివస్వామి, తండ్రి దుర్గయ్య, 27 years, కులం బుడగజంగం. ఈయనది అనుపురం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇట్లా జ్యోతిషం పేరుతోటి, ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని, ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు జల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్సువల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. అంతే, చాలామంది మహిళలతోటి వివిధ జిల్లాల్లో. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను, సెల్ ఫోన్లు అన్నీ కూడా పరీక్షించి చూడగా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో. ఇది గత 2 సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో నడిచింది. ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది. కొన్ని వివరాలు మీకు చెప్పలేను నేను, అవన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తాం మేము. తర్వాత మెదక్లో, సంగారెడ్డిలో, తర్వాత వరంగల్ జిల్లాలో చేసినట్టుగా కొంత సమాచారం ఉంది. అంటే పైసలు కొంతమంది దగ్గర డిఫరెంట్ లక్షల్లో తీసుకున్నాడు, కొంతమంది దగ్గర వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు చెప్పడానికి. ఎందుకంటే పరువు పోద్దని కొంతమంది రారు. ఇది తీసుకోమని. ఓకే, మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి. చాలామంది ఈ మంత్రాలు అనే నెపంతో, చేతబడి చేశారనే నెపంతో వాళ్ళని బాగు చేస్తామని వచ్చి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మీ ఇంట్లో మంత్రాలు చేసినారు, అవన్నీ కూడా మేము మంత్రాల ద్వారానే వాటన్నిటి పోగొడతామని మోసం చేస్తున్నారు. ఇట్లాంటివి ఏదైనా తెలిస్తే ఇమీడియట్లీగా మాకు తెలియజేయాలి. కానీ అందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రాలతోటి ఆరోగ్యం బాగుపడు, మంత్రాలతోటి ఆరోగ్యం చెడిపోవడం అనేది ఉండదు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్ కానీ మాకు 100 డైల్ కానీ కాల్ చేసి పట్టియాలని కోరుతున్నాను. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమరిపించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్. ఒకసారి రండి, మళ్ళీ రావాలనిపిస్తుంది.